అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు 26వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ మళ్ళీ ఆటలో కూడా తనే గెలిచి మ్యాక్సీ వైపు కళ్ళతోనే చూపించి జిప్‌ను ఓపెన్ చేస్తావా? నన్ను చేయమంటావా? అని అంటాడు అర్జున్. తమరికెందుకు శ్రమ మిస్టర్ అర్జున్ అని ఆరుషి ముందే అనుకున్నట్లు లోపల వేసుకున్న ఇన్నర్‌ని తీసి అర్జున్ షాక్ తినేలా చేస్తుంది. చీట్ చేస్తున్నావు కదూ! నో గేమ్‌ను గేమ్‌లా చూస్తున్నానని ఆరుషి మళ్ళీ ఆటని మొదలుపెడితే మాటి మాటికి అర్జున్ చూపులు ఆరుషిని తడుముతూ ఉంటే కుషన్‌ని గుండెలకు అడ్డుపెట్టుకుంటుంది ఆరుషి బిడియంతో. అర్జున్ చేతిలో ఆరుషి మళ్ళీ ఓడిపోతే ఇప్పుడెలా తీయవో నేనూ చూస్తానని అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ అర్జున్. కుషన్ పక్క నుంచి డ్రెస్ తీస్తున్నట్టు తీసి పైకి లేచి బెడ్‌రూమ్‌లోకి పరుగు అందుకుంది ఆరుషి. ఆగు అరు, ఇది చీటింగ్ అని అర్జున్ వెనక పడితే ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అజ్జు అని బెడ్ వెనక్కి అర్జున్‌కి దొరక్కుండా పరిగెడుతున్న ఆరుషి డ్రెస్ వెనక పట్టుకొని లాగాడు అర్జున్. అది కాస్త నడుము వరకు చినిగితే గోడకు ఆనుకొని భుజాల దగ్గర డ్రెస్‌ను గట్టిగా పట్టుకొని కోపంగా చూడాలనుకున్నది కాస్త అర్జున్ ఇంటెన్స్ చూపులకి తన చూపును నిలపలేదు ఆరుషి. గోడకు అటు ఇటు చేతులుంచి ఆమెను లాక్ చేసిన అర్జున్, ఏంటే కొత్తగా దాస్తున్నావ్? నేను చూడని అందాలు ఇంకేమైనా ఉన్నాయా నీలో? అని అడిగాడు అర్జున్ సూటిగా ఆరుషి కళ్ళలోకి చూస్తూ. అయితే మాత్రం నాకు సిగ్గు వేయదా అజ్జు అన్న ఆరుషి. అర్జున్ ఊపిరి తనకు తగులుతుంటే ఆమె మొహానికి అర్జున్ మొహం రాస్తూ పెదాలను ఆరుషి పెదాలతో తాగిస్తూ కిస్ చేయకుండా ఆరుషిలో ఫీలింగ్స్‌ని పెంచుతాడు అర్జున్. అర్జున్ నగ్న ఛాతీ మీద చేయేసిన ఆరుషి ఇంతకీ కిస్ చేయని అర్జున్ తీరుకి తనే అర్జున్ పెదవులను చొరవగా అందుకుంది అనుకోని ప్రేయసి ముద్దుకి ఆరుషి పెదాలను జుర్రుకున్న అర్జున్ ఆరుషిని 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద దించి గుండెలకు అడ్డుగా ఉన్న చేతుల్ని తీసివేసి తను ఆమెకు దుప్పటిలా కప్పేస్తాడు. అర్జున్ పెదవుల ముద్రలో ఆరుషి కంఠం మీద చేరితే అతని జుట్టులోకి చేతులు జనిపిన ఆరుషి చేతిని స్విచ్ బోర్డ్ వైపు పోనిస్తుంది. తన నాభి మీద ఎంగిలి ముద్దులకు అర్జున్ తలను తన పొట్టకు గాఢంగా అర్జున్‌ని హత్తుకుంది ఆరుషి తమకంతో. మరుసటి రోజు అర్జున్ ఆఫీస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని మీటింగ్ అటెండ్ అయ్యి ఈవినింగ్ నుంచి ఆరుషిని తీసుకొని బెంగుళూరుకి స్టార్ట్ అవుతాడు. కౌశిక్‌ని ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తుంటే ఆరుషిని చూసి నవ్వుతూ ఎదురెళ్ళాడు. హాయ్ రా అని ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి హగ్ చేసుకున్న కౌశిక్ ఆరుషి తల మీద ముద్దిచ్చి, థాంక్స్ నీ మొగుడ్ని కన్విన్స్ చేసి త్వరగా వచ్చినందుకు అని కౌశిక్ అంటే, ఉన్న ఒక్క అన్నయ్య పెళ్ళికి నేనెలా రాకుండా ఉంటానన్నయ్య అని అంది ఆరుషి. అర్జున్ ఇద్దరిని ఒకసారి చూసి ముందుకు వెళ్ళిపోతే స్టీరింగ్ అర్జున్ తీసుకున్నాడు. బ్యాక్ సీట్‌లో సెటిల్ అయిన అన్నా చెల్లెలిద్దరూ మ్యాన్షన్ వచ్చే వరకు నాన్ స్టాప్ సొల్లేస్తే సైలెన్స్‌ని ఇష్టపడే అర్జున్‌కు విసుగ్గా అనిపిస్తుంది. ఆరుషిని చూసి కౌశిక్ పేరెంట్స్ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటే అదే రోజు కౌశిక్‌ను పెళ్లి కొడుకుని చేస్తారు. మొదట నలుగు చెల్లెలే పెట్టాలని పట్టుపట్టిన కౌశిక్ ఆరుషి చేత నలుగు పెట్టించుకొని ఆమె అరచేతులకి బంగారు గాజుల్ని తొడుగుతాడు గిఫ్ట్‌గా. అన్నయ్య ఇప్పుడు ఇవెందుకు నాకని ఆరుషి కంగారుగా అంటే, మామ్ చెప్పింది నీ చెల్లెలి కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకో అని. అందుకే ఇవి తీసుకున్నాను నచ్చాయా ఆరు? అని అడిగాడు కౌశిక్. చాలా, చాలా అని నవ్విన ఆరుషి కౌశిక్‌ని పెళ్ళికొడుకుని చేశాక హారతి ఇచ్చి, ఆంటీ మీరు అన్నయ్యకి డిన్నర్ తినిపించండి. నేను మధు దగ్గరికి వెళ్ళేసొస్తానని కారులో వెళ్ళింది ఆరుషి. అక్కడ మధు కూడా పెళ్లి కూతురులా ముస్తాబై గదిలో ఉంటే, హాయ్ మధు అని వచ్చేస్తుంది ఆరుషి. హాయ్ అరు అని ఆరుషిని హగ్ చేసుకున్న మధు, ఎప్పుడొచ్చావు? వచ్చి ఇక్కడికి రాకుండా ఆ ఇడియట్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళావు కదా అని అడిగింది మధు. మా అన్నయ్య ఇప్పుడు నీకు లవర్ బాయ్ కాదు. ఇప్పుడు నీకు కాబోయే భర్త. సో రెస్పెక్ట్ కావాలమ్మా మాకు అని అంది ఆరుషి. టన్నుల్లో ఇవ్వనా వదినమ్మా? ఇంతకీ మా అన్నయ్య ఎక్కడా? అక్కడే అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మధు. నువ్వు మాత్రం పెళ్లి కూతురులా చాలా అందంగా ఉన్నావని ఆరుషి అంటే మధు సిగ్గుపడిపోతుంది. ఈ సిగ్గుని మీ ఫస్ట్ నైట్ రోజు వరకు దాచుకోమ్మా అని ఆరుషి అక్కడే కాసేపు గడిపి తిరిగొచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కౌశిక్ పీటల మీద పెళ్ళికొడుకులా దర్జాగా కూర్చుంటే మధు అతనికెదురుగా బిడియంగా కూర్చుంది. ఇద్దరి మధ్యలో అందంగా తెర నిలిస్తే మధు పాదాలపై ఎర్రగా పండిన గోరింటాకును చూస్తాడు కౌశిక్. ఎక్కడికి వెళ్ళిపోయిందిది అని కళ్ళతోనే మొత్తం వెతుకుతూ ఉన్న అర్జున్‌కు స్వీట్స్ తింటూ కనిపిస్తుంది ఆరుషి. నీలం రంగు పింక్ కాంబినేషన్ చీరలో బుట్టబొమ్మల ఆరుషి కనిపిస్తే సులోచన వేసిన బంగారం కూడా ఆమె ఒంటి నునుపు ఛాయ ముందు దిగదుడిపే అని అనిపిస్తుంది అర్జున్‌కు. మార్నింగ్ నుండి అటు ఇటు తిరుగుతున్నందుకు ఆకలేస్తే దొరికిన లడ్డూలు తన పొట్టలోకి తోస్తున్న ఆరుషికి సులోచన కాటుక బొట్టు కాలికి చెవి వెనుక పెట్టి త్వరగా మండపానికి రావే అని చెప్పి పెళ్లి జరుగుతున్న మండపం వైపు వెళ్ళిపోతుంది. ఆరుషిని చూసి నవ్వుకుంటూ వెళ్ళాడు అర్జున్. ఏం చేస్తున్నావని అడిగాడు. నోట్లోని లడ్డూ గొంతులోకి జారిపోతే పొరపోయి తక్కుతుంది. కళ్ళలో నుంచి నీళ్ళొస్తే వాటర్ తాగించిన అర్జున్ ఆరుషి వీపు నిమురుతూ ఆర్ యూ ఓకే బేబీ అని అడిగాడు అర్జున్. అయినా అలా సడన్‌గా వచ్చి భయపెడితే ఎలా అని మూతి తుడుచుకొని చైర్‌లో నుంచి కిందకు దిగింది ఆరుషి.
కింద పెదవి కింద అంటుకున్న నేతి లడ్డుకు ఆరుషి చెయ్యి పట్టి పక్కకు లాగిన అర్జున్ ఆరుషి మొహాన్ని దోసిలలోకి తీసుకొని ముద్దిచ్చి వదిలాడు. పోయిన లిప్‌స్టిక్‌కు అర్జున్‌ను గుర్రుగా చూసింది ఆరుషి. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అరు అన్న అర్జున్ తన చేతి వేళ్ళను ఆమె చుట్టూ తిప్పి విరిచాడు అర్జున్. బేబీ పింక్ కుర్తాలో క్లాస్ అటైర్‌తో ఉన్న అర్జున్‌ని చూసి ఆరుషి కూడా సో క్యూట్ చాక్లెట్ బాయ్‌లా ఉన్నావని తను కూడా మెటికలు విరిచింది ఆరుషి. అర్జున్ పెదాల్లో నవ్వొచ్చి చేరితే ఆరుషి అర్జున్ బుగ్గ మీద ముద్దిచ్చి పనిలో పనిగా బైట్ కూడా చేసి మండపానికి పరుగు తీసింది. కౌశిక్ అతిథుల మధ్య మధు మెడలో 3 ముళ్ళు వేస్తే వచ్చిన అతిథులందరూ నవ్వుతూ అక్షింతల వర్షం కురిపిస్తారు. ఆరుషి, అర్జున్ జంటగా అక్షింతలు చల్లి ఫ్యామిలీ పిక్ దిగితే అర్జున్ పక్కకొచ్చేసి కాల్ మాట్లాడుకుంటూ అందర్నీ గమనిస్తాడు. ఫోటో సెషన్ స్టార్ట్ అయితే బట్టలు మార్చుకొని వచ్చిన కౌశిక్, మధు అందంగా ఫొటోస్ దిగుతుంటే ఆరుషి అర్జున్ కోసం ప్లేట్ పట్టుకొని వెదుకుతుంది. ఎక్కడో మూల కనిపించడంతో ప్లేట్ తీసుకొని వెళ్ళిన ఆరుషి అర్జున్ భుజం మీద చెయ్యేసి తడుతుంది. కాల్ కట్ చేసిన వెనక్కి తిరిగిన అర్జున్ ఏం కావాలని అడిగితే ఆకలేస్తోంది తిందాం రా అర్జున్ అని అర్జున్ చెయ్యి పట్టుకొని లాక్కొని గదికి తీసుకొని వెళ్ళిన ఆరుషి అతనికి తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటే ఊకొడుతూ తిన్న అర్జున్ ఆరుషి ముక్కున్న ముక్కు పుడకను చూసి లాగాడు. అర్జున్ నొప్పిగా ఉందని ముక్కు రుద్దుకున్న ఆరుషి ఊడిన ఫేక్ ముక్కు పుడకను చూసుకొని అర్జున్ వైపు కోపంగా చూసింది. సారీ నేను రియల్ అనుకున్నానే. అవును మరి తమరి కోసం జస్ట్ ఇప్పుడే ముక్కు ఫ్రెష్‌గా కుట్టించుకున్నానని ఆరుషి అంటే నవ్విన అర్జున్ కుట్టించుకోవచ్చు కదా అరు. ఇట్ లుక్స్ సో ప్రెట్టీరా అని అన్నాడు అర్జున్. అర్జున్ వైపే ఓరగా చూసిన ఆరుషి ప్లేట్‌లోని స్వీట్స్ తన పొట్టలోకి వేసుకుంటూ ఇంకో 3 డేస్ ఇక్కడే ఉండాలి మనం అంది. నో వే టుమారో మార్నింగ్ వెళ్తున్నాం అరు. పెళ్లయిపోయింది కదా అని అన్నాడు అర్జున్. పెళ్లయ్యాక కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. అప్పగింతలు, గృహప్రవేశం, తర్వాత ఇద్దరూ కలిసి వ్రతం చేయడం. ఆ తర్వాత ఇద్దరికీ ఫస్ట్ నైట్. సో, మనం ఇక్కడే ఉండాలని అంది ఆరుషి. అన్నీ జరుగుతాయి కానీ, చివరిది మాత్రం జరగదని కన్నింగ్‌గా మనసులో అనుకున్న అర్జున్, సరే నువ్వు ముందు తినవే. మార్నింగ్ నుంచి చూస్తున్నాను జింక పిల్లలా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నావని అర్జున్ అంటే, అన్న ఆరుషి ప్లేట్‌ని ఖాళీ చేసి, అర్జున్ ఇచ్చిన జ్యూస్ కూడా తాగేసి బయటికి వెళ్తుంది. గెస్ట్‌లందరికీ రిటర్న్ గిఫ్ట్‌లిచ్చి పంపిన పార్వతి, సులోచన గారు పంతులు గారితో మాట్లాడుతుంటే అటుగా వెళ్ళింది ఆరుషి. కంగ్రాట్స్ రా అని మధుని సైడ్ హగ్ చేసుకొని వదిలాడు అర్జున్. థాంక్స్ అన్నయ్య. మధు వదిన ఎక్కడ అని అడుగుతోంది. అమ్మతో ఉందన్న అర్జున్ వెలిగిపోతున్న కౌశిక్ మొహాన్ని చూస్తూ ఏంట్రా ఫేస్ స్టేడియం లైట్‌లా వెలిగిపోతుందని అడుగుతాడు అర్జున్. పెళ్లయిపోయింది కదా అర్జున్. నీ కూతురికి కొడుకుని డౌన్‌లోడ్ చెయ్యాలి కదా! అందుకే సిగ్గేస్తోందని కౌశిక్ అర్జున్ భుజాన్ని వేలుతో గోకుతుంటే మధు విసుగ్గా చూసి వెళ్ళిపోతుంది పక్కకు. సిగ్గుపడుతున్నావా కౌశిక్? అని తలాడించాడు క్యూట్‌గా కౌశిక్. అబ్బో! అన్నట్టు చూసిన అర్జున్ నీకు చాలా ఆశలున్నాయిరా నీకు అని అంతే విసుగ్గా అడిగాడు అర్జున్. నేను ఆశావాదిని బావ అన్న కౌశిక్ అర్జున్ సీరియస్‌గా చూసేసరికి నువ్వు హైదరాబాద్ వెళ్ళినా నాకేం అభ్యంతరం లేదు కానీ నా చెల్లి మాత్రం వారం వరకు రాదని అంటాడు కౌశిక్. అది లేకుండా నేనెళ్ళి ఒక్కడినే చెక్కభజన చేసుకోవాలిరా ఇడియట్. కాదు ల్యాప్‌టాప్‌తో వర్క్ చేసుకో బావ. చాలా ఇరిటేట్ చేస్తున్నావు కౌసీ. కొట్టకూడదని ఆగిపోతున్నా అని అక్కడి నుంచి తనుండే బెడ్‌రూమ్‌కెళ్ళిపోయిన అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద ఏసీ పెంచుకొని నిద్రపోతాడు. పంతులు గారు తన స్క్రిప్ట్ ప్రకారం చెప్తే పార్వతి మేము జాగ్రత్తగా ఉంటాం స్వామి అని ఈవినింగ్ గృహప్రవేశం చేయిస్తుంది. ఆరుషి హారతి ఇస్తే ఇంటి ఆడపిల్లకు బహుమతి ఇవ్వాలని ప్రభాకర్ గారు ఆరుషికి ఒక బాక్స్ గిఫ్ట్ ఇస్తే వద్దని తీసుకుంది. ఆరుషి ఇది నీ హక్కు కాదని అనకూడదు తీసుకోరా అని పార్వతి గారంటే కూతురు జీవితంలో సంతోషమే లేదని కుమిలిపోయిన ఉమాగారు ఇప్పుడు నవ్వుతున్న కూతురి మొహంలోకి చూస్తూ ఉండిపోతుంది. పేర్లు చెప్పాలని ఆరుషి నిర్మలాదేవి బామ్మ పట్టుపడితే మధు సిగ్గుతో తలవంచుకొని నేను నా భర్త కౌశిక్ వచ్చామని అన్నది నవ్వుతూ. అన్నయ్య ఇప్పుడు నువ్వే అని ఆరుషి అంటే నేను నా భార్య మధు వచ్చామని అన్నాడు కౌశిక్. ఇద్దరికీ లోపలికి దారిచ్చిన ఆరుషి రెస్ట్ తీసుకోమని చెప్తే గదిలోకి వెళ్ళగానే తలుపేసిన కౌశిక్ మధుని వెనక చుట్టేసి మెడ మీద ముద్దులు పెడుతుంటే ఏంట్రా ఇంత కరువులో ఉన్నావని కౌశిక్ చేతి మీద గట్టిగా గిల్లేస్తుంది మధు. రాక్షసి అని దూరం జరిగిన కౌశిక్ తలుపు నాక్ చేసిన సౌండ్‌కు డోర్ తీస్తే ఇద్దరూ కలిసి భోజనం చేయాలని ట్రేని బెడ్‌రూమ్‌లో పెట్టింది ఆరుషి. రెస్ట్ తీసుకోరా టైర్డ్‌గా కనిపిస్తున్నావని అన్నాడు కౌశిక్. నువ్వే కదా నా పెళ్లిలో అన్ని రిచువల్స్‌లో నా చెల్లి ఉండాలని ఆశపడిందని ఆరుషి నవ్వుతూ వెళ్ళిపోతూ డోర్ ముందుకు వేస్తుంది. నేను చేంజ్ చేసుకోవాలి కౌశి అని మధు బరువుగా ఉన్న పట్టుచీరకు మెడలోని నగలకు ఇబ్బందిగా అంటే నేను హెల్ప్ చేస్తానని ఆమె నగలు ఒక్కొక్కటి తీస్తూ మధు బుగ్గలు ముద్దులతో నింపేశాడు కౌశిక్. బెడ్‌రూమ్‌కు వెళ్ళేసరికి అర్జున్ నిద్రపోతూ కనిపిస్తే అర్జున్ మొబైల్ తీసుకొని
రాఘవయ్య గారికి కాల్ చేసిన ఆరుషి, అంకుల్ పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది. అందరూ బావున్నారు ఆరుషి. నీకొకసారి వీలు కుదిరితే హైదరాబాద్ వచ్చాక ఒకసారి వచ్చి కలిసి వెళ్ళు తల్లి. పిల్లలు ఆరుషి అక్క కావాలని అడుగుతున్నారని అంటాడు. మొబైల్ ఎల్ఈడి స్క్రీన్‌కు కనెక్ట్ చేయండి అంకుల్. ఒక్క నిమిషం తల్లి అని ఆయన మొబైల్‌ను ఎల్ఈడి స్క్రీన్‌కు కనెక్ట్ చేస్తే ఆరుషి క్యామ్ ఆన్ చేస్తుంది. ఆరుషి రూపం స్క్రీన్ మీదకు రాగానే హాయ్ అక్క అని పిల్లలందరూ ఒక్కసారిగా అరిస్తే హాయ్ బంగారాలు అందరూ ఎలా ఉన్నారు? బాగా తింటూ చదువుకుంటున్నారా? అని అడుగుతుంది ఆరుషి. అందరూ ఒకేసారి ఓ మిస్ యూ అక్క అని అంటూ చెప్తుంటే ఏ సంబంధం లేని ఆ స్వచ్ఛమైన ప్రేమకు, బంధానికి స్వచ్ఛంగా నవ్విన ఆరుషి ఐ యామ్ ఆల్సో మిస్సింగ్ యూ ఆల్. త్వరలో మీకోసం చాక్లెట్స్, టాయ్స్ తీసుకొని వస్తానని కాల్ కట్ చేసిన ఆరుషి వెనక్కి తిరిగి చూసేసరికి అర్జున్ ఉంటాడు. సారీ డిస్టర్బ్ చేశానా అజ్జు? లేదు ఇలా రా అని పిలిచాడు అర్జున్. ఆరుషి అర్జున్ ముందుకెళ్ళి నిలబడితే ఆమె చెయ్యి పట్టుకొని లాగి బెడ్ మీదకు చేర్చుకున్న అర్జున్ పడుకో టైర్డ్‌నెస్ నీ ఫేస్‌లో తెలుస్తోందని గుండెలకు అదుముకున్నాడు అర్జున్. ఎప్పట్లా అర్జున్ గుండె చప్పుడు వింటూ అతని టీ షర్ట్‌ను గట్టిగా పిడికిట్లో బంధించిన ఆరుషి కళ్ళు మూసుకుంది. మరుసటి రోజు ఇద్దరి చేత పెద్దవాళ్ళు సత్యనారాయణ వ్రతం చేయిస్తే ఆ రోజు కౌశిక్ ఆశలు కళ్ళ మీద నీళ్లు కొడుతూ పార్వతి, మధు గెస్ట్ రూమ్‌లో పడుకుంటుంది. నువ్వు నీ బెడ్‌రూమ్‌లో పడుకో కౌశిక్ అని అంటుంది. ఎందుకు మామ్? ఎందుకంటే మీ ఇద్దరి జాతకాల ప్రకారం నువ్వు అమ్మాయి దూరంగా ఉండాలట. లేకపోతే నీకే కీడు కలుగుతుందని పంతులు గారు చెప్పార్రా అని అంది పార్వతి. నేను నమ్మను. ఆ పంతులు గారికి పంచాంగం చూడటం వచ్చుండదు. ఇంకో పంతులు గారికి కాల్ చెయ్యండని అంటాడు కౌశిక్. కౌశి ఆంటీ చెప్తున్నారు కదా ఏంటిది అని మెల్లిగా అంది మధు. నీకు తెలియదు మధు. ఇదేదో కుట్రలా నాకనిపిస్తోందని కౌశిక్ అంటే ప్రభాకర్ గారిని చూస్తూ చెయ్యండి. వీడు నమ్మేలా లేడని పార్వతి విసుగ్గా అంది. ప్రభాకర్ విసుగ్గా ఆయనకు బెంగుళూరులో తెలిసిన ఇంకో ఫేమస్ సిద్ధాంతి గారికి కాల్ చేసిన ఆయన అదే మాటని చెప్తారు. విన్నావు కదరా! ఇంక పో అని కసిరిన ప్రభాకర్ గారు అమ్మాయి అలసిపోయింది. పడుకోనివ్వు పార్వతి మార్నింగ్ కూడా లేపకని మధు తల నిమిరి గుడ్ నైట్ రా అని అంటూ ఆయన వెళ్ళిపోతారు గదికి. కాళ్ళని ఫ్లోర్‌కేసి కొట్టుకుంటూ తన బెడ్‌రూమ్‌కి వెళ్ళబోయి అర్జున్ బెడ్‌రూమ్ డోర్ మీద నాక్ చేస్తే నిద్రపోతున్న ఆరుషి బెడ్ మీద చేర్చి టీ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటికి వచ్చి ఏంట్రా ఈ టైంలో నీ నస అని విసుగ్గా అన్నాడు అర్జున్. ముక్కుతో బుసకొడుతూ చూసిన కౌశిక్ ఇదంతా నీ ప్లానే కదరా! రివెంజ్ కదా అని అన్నాడు కౌశిక్. వావ్! వాట్ ఎ షార్ప్ బ్రెయిన్ కౌశిక్. అందుకే నువ్వు హ్యాకర్‌వి అయ్యావని అన్నాడు అర్జున్. అర్జున్ ఐ యామ్ సీరియస్. నీ చెల్లి నిజమే అని నమ్మి చెయ్యి పట్టుకున్న అమ్మోర్లా చూస్తోందిరా బావ అని బేలగా అన్నాడు కౌశిక్. ఏ జేబులో ఏం దోషాలు పెట్టుకొని తిరుగుతున్నావో నాకెలా తెలుస్తుందిరా అని అర్జున్ నవ్వుని ఆపుకుంటూ అన్నాడు. రేయ్ బావా పోరా! నాకు నిద్రొస్తోందని అర్జున్ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన కౌశిక్. బావ బామ్మర్ది సుఖం కోరుకోవాలంటరా అని ఆవేదనగా అంటాడు కౌశిక్. షార్ప్‌గా చూసిన అర్జున్ బామ్మర్ది కూడా బావ సుఖమే కోరాలి. నువ్వు కోరావా నా సుఖం అని సీరియస్‌గా చూస్తూ అన్నాడు అర్జున్. సారీ అర్జున్. ఎప్పటికీ గుర్తుండిపోతుందని అలా సరదాకు చేశానంతేరా అని బేలగా అన్నాడు కౌశిక్. అయితే ఇది కూడా బాగా గుర్తుంటుంది. ఇంతకీ ఆఫీసులో నీ కొత్త పిఏతో ఏంట్రా నీ ఫ్లర్టింగ్ స్కిల్స్? ఇవి మధుకి తెలిస్తే ఏమవుతావో, ఏమైపోతావో అని సర్కాస్టిక్‌గా నవ్వుతూ అన్నాడు అర్జున్. రేయ్! ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా మాట్లాడితే నేను నవ్వుతూ మాట్లాడాను. అంతేరా బాబు! ఇంకా మొదలే పెట్టని నా కాపురంలో నిప్పులు, అగ్నిపర్వతాలు పెట్టకురా నువ్వు నాయనా అని అంటూ చేతులు జోడించాడు కౌశిక్. నవ్వొస్తుంటే ఆపుకున్న అర్జున్ అయితే తిన్నగా పోయి మూసుకొని పడుకో అంటాడు. ఏం మూసుకోవాలి బావా? తలుపుతో పాటు దుప్పటి అని కచ్చిగా చెప్పిన అర్జున్ వెళ్ళి తలుపుని కౌశిక్ మొహం మీదే వేస్తాడు. డోర్ సౌండ్‌కు చీర కొంగును భుజంపై వేసుకుంటూ పైకి లేచిన ఆర్షి ఏమైంది అజ్జు? ఇంకా పడుకోలేదే? వచ్చింది ఎవరని అడిగింది ఆర్షి. ఆర్షి నిద్ర మొహాన్ని చూస్తూ నీ క్యూట్ అన్నయ్య వస్తే మాట్లాడొస్తున్నాను బేబీ పడుకో అని పక్కనే చేరిన అర్జున్ ఆర్షిను దగ్గరికి లాక్కుంటాడు. ఈ టైంలో అన్నయ్య మధు దగ్గర ఉండాలి కదా! నీ దగ్గర ఏం పని? అని అడిగింది ఆరుషి డౌట్‌ని బయటకు తీస్తూ. అది వాడిప్పుడే మధు దగ్గరలో కానీ, దరిదాపుల్లో కూడా ఉండకూడదంట బేబీ. ఉం ఉంటే అరిష్టం అంటారా? ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే దూరంగా ఉండాలని పంతులు గారు చెప్పారట. అదేంటలా చెప్పారు? కలిసుంటే ఏమవుతుంది అర్జున్? మధు తాళి పుసుక్కున తెగుతుందంటారు. అయ్యో! ఈ టైంలో అవేం మాటలు అర్జున్ అని కసిరిన అరుషి అర్జున్ ఛాతీ మీద తలపెట్టుకుంది. ఆ అరుషి నడుంపై అరచేతిని ఉంచిన అర్జున్ కొలతలు మారినట్టున్నాయే అని నడుముని కొలుస్తూ బిగుతుగా ఉన్న
బ్లౌజ్ మీద చూపులు నిలిపాడు. అర్జున్ బుగ్గ మీద చిన్నగా కొట్టిన ఆరుషి, అర్జున్ నువ్వు పూర్తిగా చెడిపోయావని అరుస్తుంది సిగ్గుతో. చెడగొట్టిందెవరు? నువ్వు కాదా? నేనేం నిన్ను చెడగొట్టలేదు అర్జున్ సార్. మనాలి వెళ్ళాకే నీలోని లవర్ బాయ్ బయటకొచ్చాడని అన్న ఆరుషి అర్జున్ మీద పూర్తిగా ఎక్కేసి, అర్జున్ పెళ్లి బాగా జరిగింది కదా అని అంటుంది ఆరుషి నవ్వుతూ. ఆరుషి బుగ్గ మీద ఆపకుండా ముద్దులు పెడుతూ నా అరువు ముందుండి అన్నీ నెత్తిమీద వేసుకొని చేసింది కదా! అందుకే బాగా జరిగిందని భార్య అకౌంట్‌లో మొత్తం క్రెడిట్ వేస్తాడు అర్జున్. ఇంత ప్రేమేంటి నేనంటే నీకు అజ్జు? ఒకసారి కూడా కోప్పడవా నా మీద? అని అర్జున్ మీసం లాగుతూ అడిగింది ఆర్షి. నీ మీద కోపం చూపించే సిట్యుయేషన్ వస్తుందేమో కానీ, ద్వేషం చూపించే రోజు రాదు. రానివ్వను కూడా స్థిరంగా అన్నాడు అర్జున్. ఇంత ప్రేమ నాకే సొంతం కదూ! నా పేరు అర్జున్ అయినా నేను శ్రీరాముడినే. అరు నాకు ఈ జీవితానికి ఒకే ప్రియురాలు. ఒకే ఒక భార్య అయిన ఈ సొట్టబుగ్గల సుందరి చాలని ఆర్షి నుదిటికి తన నుదిటితో డాష్ ఇచ్చాడు అర్జున్. అర్జున్ ముఖమంతా ముద్దులు పెడుతూ నా అజ్జు, నా బంగారం అని తను బెడ్ మీదకు జారిపోయి చేతులు చాపింది ఆర్షి. వద్దు అలసిపోయావు పడుకో. మార్నింగ్ మళ్ళీ నాకు కొత్త పేర్లతో నామకరణాలు చేస్తావని అన్నాడు. అర్జున్ నేనే పిలుస్తుంటే బెట్టు చేస్తావేంటోయ్ వాత్సాయన. ఇప్పుడాయన అవసరమా? అని ఆరుషి చీర కొంగును నడుము దగ్గర తప్పిస్తూ అన్నాడు అర్జున్. నా వాత్సాయనుడు నన్ను కరుణించాలని పిన్లేని కొంగును తీసి చేతులు చాపింది ఆరుషి. గుండ్రటి ఆమె నాభిని చూస్తూ ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు ఇంటెన్స్డ్ చూపులతో అర్జున్. మధ్యలో నన్ను ఆపవు కదా! రమ్మని పెళ్ళాం ప్రేమగా పిలిస్తే ఏంటయ్యా నీ డౌట్స్ అని అర్జున్ టీ షర్ట్ పట్టుకుని మీదకి లాక్కున్న ఆరుషి అర్జున్ నడుము దగ్గర గిల్లి నీ పెర్ఫ్యూమ్ స్మెల్ నన్ను నీకు బందీ చేసేస్తుంది అర్జున్ అని అంది. ఆరుషి సాగిన పెదాలతో నవ్విన అర్జున్ నువ్వెన్నిసార్లు పడేసినా వేస్ట్ బేబీ కాస్ ఐ యామ్ ఆల్రెడీ మ్యాడ్లీ కనెక్టెడ్ టు యూ డియర్ వైఫీ అని ఇద్దరి పెదాలను ఒకటి చేసిన అర్జున్ క్షణాల్లో ఆమె వలువలను దూరం చేస్తాడు. మరుసటి రోజు నుంచి కౌశిక్కు పెళ్ళైనా ఇంకా దారుణంగా మధు దూరం పెడుతుంది. అర్జున్ ద్వారా పంతులు గారు చెప్పిన అబద్ధానికి భయపడిపోయి ఒక ముద్దు ఇవ్వడానికి కూడా ఆలోచించే ఈ కన్నింగ్ రాక్షసి ఇప్పుడేమో మొగుడు మీద ప్రేమతో మొగుడినే దూరం పెడుతోంది. ఇదంతా నీ అన్నగాడి మాస్టర్ ప్లానే రాక్షసి. నాకు కూడా టైం వస్తుందని ప్లేట్లోని టిఫిన్‌ను కసిగా తింటున్న కౌశిక్‌ని చూసి ఆంటీ వీడికి నైట్ డిన్నర్ పెట్టలేదా? వదిలితే ప్లేట్స్ కూడా మింగేసేలా ఉన్నాడని అంటాడు అర్జున్ విసుగ్గా చూస్తూ. అంత వెటకారం వద్దులే అర్జున్ బాబూ. ఏంట్రా మా అత్తయ్యను ఇమిటేట్ చేస్తున్నావా? అని అర్జున్ అడిగితే కిచెన్‌లో నూనెలో నుంచి వేడివేడి ఉద్దివడలను తీస్తున్న ఉమాగారు నవ్వుకుంటూ అర్జున్, కౌశిక్ మాటలు వినిపించి ప్రభాకర్ గారు విసుగ్గా చూస్తూ అమ్మా మధు వీడికి కాస్త మజ్జిగ తీసుకొనిరా. కడుపులో బాగా మంటగా ఉందేమో మొహం అదోలా పెట్టాడని అంటారాయన. సరే మామయ్య అని కిచెన్‌లోకి వెళ్ళిన మధు చల్లటి మజ్జిగ తీసుకొని వస్తే మీకు కూడా నన్ను చూస్తే కామెడీగా ఉంది కదా డాడీ అని చిరాగ్గా అన్నాడు కౌశిక్. నువ్వే పెద్ద కమెడియన్‌లా కనిపిస్తావని అర్జున్ అంటే అంకుల్ అర్జున్ ఇంక ఆపుతారా? ఎందుకు ఎప్పుడు చూసినా కౌశిక్ అన్నయ్యను టీజ్ చేస్తుంటారని అరుస్తుంది ఆరుషి. అర్జున్ కౌశిక్ వైపు విసుగ్గా చూస్తూ వీడంటే నాకు చాలా ఇష్టం అరు. అందుకే అని అంటాడు అర్జున్. ఇంకోసారి నువ్వు అన్నయ్యని అందరి ముందర తక్కువ చేసి మాట్లాడితే నాకు నీకు మాటలుండవు అర్జున్ అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన ఆరుషి మజ్జిగ తీసుకొని వచ్చిన మధుని విసుగ్గా చూస్తూ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు మధు. నీ భర్తకు గౌరవం ఇవ్వడం నేర్చుకో అని మధుకి కూడా ఫైనల్ టచ్ ఇచ్చిన ఆరుషి తల్లి చేసిన ఉద్దివడలు ముందుగా విశ్వనాథ్ గారికి, పెద్దవాళ్ళందరికీ, కౌశిక్‌కు, చివర్లో అర్జున్‌కు వడ్డించి మళ్ళీ కిచెన్‌లోకి వెళ్తుంది ఆరుషి. మేరే పాస్ అరూ హై అని గర్వంగా చెప్పిన కౌశిక్ తన ప్లేట్‌లోని వడను సాంబార్‌లో అద్దుకొని తింటుంటే అర్జున్ కౌశిక్ తొడ మీద చెయ్యేసి నలిపేశాడు కసికొద్దీ. నొప్పికి కౌశిక్ అరవబోతే అరిస్తే ఈ సాంబార్ నువ్వు బయటికి చెప్పుకోలేని ప్లేస్‌లో పోసేస్తానని చిన్నగా కౌశిక్ చెవిలో వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. ఇంత శాడిస్ట్‌వి ఎప్పుడయ్యావురా నువ్వు అని కోపంగా అరిచిన కౌశిక్ ఒక లుక్ ఇచ్చి సైలెంట్ అవుతాడు. అర్జున్ బెంగుళూరు స్ట్రీట్ షాపింగ్ కోసం ఆరుషి వెళ్తే మ్యాన్షన్ మొత్తం వెతికిన అర్జున్ మామ్ అరు ఎక్కడ అని అడిగాడు. ఇప్పుడే షాపింగ్ కోసం ఈ వెళ్ళింది అర్జున్. వచ్చేస్తుందిరే మీ నాన్న డ్రైవర్‌ను పంపాడని సులోచన మధుకి సారె పెట్టాలన్న హడావిడిలో చెప్పేసి వెళ్ళిపోతుంది. చెప్పకుండా ఎందుకు వెళ్ళిందిది అని అనుకుంటూ ఓపిగ్గా గంట వరకు వెయిట్ చేసిన అర్జున్ ఇంకా వెయిట్ చేసే ఓపిక అతనికి లేక రేయ్ కౌశి నీ కార్ కీస్ ఇవ్వని అన్నాడు అర్జున్. సీరియస్‌గా ఉన్న అర్జున్ మొహాన్ని చూస్తూ ఏమైందిరా అని అడిగాడు కౌశిక్. నథింగ్ అరు ఫోన్ ట్రేస్ చేసి
ఎక్కడుందో చెప్పని కార్ కీస్ తీసుకున్న అర్జున్ కార్‌ని స్టార్ట్ చేసి ఆర్షి కోసమే ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. కౌశిక్ 5 నిమిషాల్లో లొకేషన్ షేర్ చేస్తూ ఆ అడ్రస్‌కు రీచ్ అయిన అర్జున్‌కు ఆరుషి వచ్చిన కార్ కనిపిస్తుంది. అప్పటికే నైట్ అవ్వడం వల్ల కార్ లైట్స్ మాత్రమే కనిపిస్తుంటే దగ్గరికి నడిచాడు అర్జున్ ఊపిరి పీల్చుకుంటూ. అతనికి కార్‌కు ఇంకా 10 అడుగుల దూరం ఉండగానే కార్ ఒక్కసారిగా పేలి కారు మొత్తం కూడా మంటలు వ్యాపిస్తాయి. రెప్పపాటులో జరిగిన ఆ సంఘటనకు అదురుతున్న గుండెలతో పరిగెత్తిన అర్జున్ ముందు వెనుక ఆలోచించకుండా ఆ కార్ బ్యాక్ డోర్‌ని గ్లాస్ పగలగొడతాడు. అర్జున్ చేతికి గ్లాస్ పెంకులు గుచ్చుకొని పిడికిలి నుంచి రక్తం కారుతూ ఉంటే కారులో కనిపించని ఆరుషికి అరు అని గట్టిగా అరుస్తాడు అర్జున్. చాట్ నుండి చూసిన అతను కాల్ చేసి అర్జున్ ఉన్నాడని బాంబ్ బ్లాస్ట్ చేస్తే అది ఆరుషి కోసం సక్సెస్ అయ్యిందని చెప్తాడతను. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.